మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరులోని బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ ఘనంగా జరుగుతోంది. ఏటా మొహరం పండుగ రోజు నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా హిందూ ముస్లింలు తరలివస్తారు. ఈ ఏడాది 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ పండుగ నిర్వహిస్తున్నారు. ఆదివారం చివరి రోజు కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. రొట్టెల పండుగలో భాగంగా తొలి రోజు సందన్ మాలి, రెండో రోజు గంధ మహోత్సవం, మూడో రోజున రొట్టెల పండుగ, 4వ రోజున తహలీల్ ఫాతిహా ఉంటాయి. ఇక చివరి రోజు వేడుకలతో పండుగ ముగుస్తుంది. మొదట్లో మొహరం తర్వాత మూడో రోజు రొట్టెల పండుగను నిర్వహించేవారు. ఆ తర్వాత మొహరం నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తూ వచ్చారు. ఏటికేడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉండటంతో ఇప్పుడు ఈ పండుగ 5 రోజుల పాటు కొనసాగుతోంది. ఇక్కడకు వచ్చే భక్తులు వివిధ రకాల రొట్టెలను తీసుకొస్తారు. స్వర్ణాల చెరువులో పవిత్ర జలాలను తలపై చల్లుకొని ఒకరికొకరు రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. మనసులో కోరికలు కోరుకుని రొట్టెని ఇచ్చి పుచ్చుకుంటే అవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం. విద్య, వివాహం, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం ఇలాంటి కోరికలతో రొట్టెలు వదలడం, పట్టుకోవడం చేస్తూ ఉంటారు భక్తులు. ఈ ఏడాది మనసులో కోరిన కోరికను రొట్టె పట్టుకునేవారు ఆ కోరిక తీరాక మరుసటి ఏడాది పండుగలో రొట్టెను తిరిగి వదిలేయడం ఇక్కడి పద్ధతి. ముందుగా బారా షాహీద్ను దర్శించుకున్న తర్వాత స్వర్ణాల చెరువులోకి దిగి తలపై నీళ్లు చల్లుకొని రొట్టెలు మార్చుకుంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ రొట్టెల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. పేరుకు ఇది ముస్లింల పండుగ అయినప్పటికీ అన్ని మతాల వారు ఇందులో పాల్గొంటారు. ఇక్కడ రొట్టెలు మార్చుకున్నా, పట్టుకున్నా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. రొట్టెల పండుగ కోసం బారా షాహీద్ దర్గా స్వర్ణాల చెరువును అందంగా ముస్తాబు చేశారు. పండుగ చివరి రోజైన ఆదివారం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్గాని దర్శించుకుంటున్నారు. తమ కోరికలను బట్టి వివిధ రకాల రొట్టెలు పట్టుకొని అవి తీరాలని మొక్కుకుంటున్నారు. ఇక్కడ కోరుకున్న కోరికలు ఏడాదిలోపే తీరుతున్నాయని చాలా మంది భక్తులు చెబుతున్నారు. ఇక్కడ మనకి ఈ రోజు రొట్టెల పండుగ జరుగుతుంది. ఈ రొట్టెల పండుగ సందర్భంగా లాస్ట్ ఇయర్ నేను ఉద్యోగం రొట్టె తీసుకున్నాను. అది సక్సెస్ అయ్యి ఈ రోజు మళ్ళీ ప్రమోషన్ రొట్టె కూడా తీసుకున్నాను. సో ఇక్కడ ఏది నమ్ముకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అందరు ఇక్కడికి విచ్చేసి అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు శేఖర్, నేను తిరుపతి నుంచి వచ్చాను. చాలా ఏళ్ళ తిరుగుతున్నాను, నాకేం జరగడం లేదు. ఇక్కడికి వచ్చాక నాకు లాస్ట్ ఇయర్ కోరుకున్నాను, అది నాకు జరిగింది. ఈరోజు నేను పెళ్లి రొట్టి అది నేను వదులుతున్నాను. నా పేరు వంశీకృష్ణ, నేను ఇక్కడే నెల్లూరులో వెంకటేశ్వరంలో ఉంటాను. మేము గత 5.5 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం రొట్టెల పండుగకి. గత 2 సంవత్సరాల క్రితం మా అమ్మగారు నాకు ఉద్యోగ రొట్టె పట్టుకున్నారు. దాని తర్వాత ఉద్యోగ రొట్టె పట్టుకోగానే నాకు ఉద్యోగం వచ్చింది. అది ఉద్యోగ రొట్టె పట్టుకోగానే మనం ఉద్యోగ రొట్టె వేరే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టేసి నేను ఇప్పుడు ఈరోజు ఇక్కడ రొట్టెల పండుగకి రావడం జరిగింది. సో ఇందాకే ఒక ఉద్యోగ రొట్టె ఇచ్చాను. మా అన్నకి పెళ్లి రొట్టె కావాలి, అది కూడా అదృష్టం కొద్దీ దొరికింది. సో హోప్ఫుల్లీ ఈ సంవత్సరం పెళ్లి అనేది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ. నా పేరు కవిత అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఉద్యోగం రొట్టె పట్టుకున్నాము, నమ్మకం మీద పట్టుకున్నాము. చాలా మంది చెప్తా ఉంటే వచ్చాము, పట్టుకున్నామండి. మరి బారా షాహీద్ దర్గా ఈ నెల 17వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత వైద్య శిబిరాన్ని. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులకు ఏదన్నా అస్వస్థత చేకూరినప్పుడు ఇక్కడికి వస్తే వాళ్ళకి ప్రాథమిక వైద్య చికిత్సలు అందించి మెరుగైన వైద్యం కొరకు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంబులెన్స్ ద్వారా తీసుకెళ్తున్నాము. 17వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా జ్వరము, జలుబు, దగ్గు, అక్కడ పడిపోయి నీళ్ళు తాగేసినటువంటి వాళ్ళు, అక్కడ పడిపోయి దెబ్బలు తగిలినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ ప్రథమ చికిత్స అందిస్తున్నాము. మరి ఈ 5 రోజులు కూడా గ్రామీణ వైద్యులైనటువంటి ఆర్ఎంపీ, పిఎంపీలను స్వచ్ఛందంగా ఇక్కడ ప్రాథమిక వైద్య సేవలు అందించేదానికి మేము లైఫ్ మెంబర్లు కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేశాం.